రైట్ టైంలో రైట్ పర్సన్ మన లైఫ్లోకి వస్తే లైఫే మారిపోతుంది కదా. అప్పటి వరకు రాగా ఉన్న మన లైఫ్ ఆ పర్సన్ రాకతో ఎంతో ఫ్లేవర్ఫుల్గా మారిపోతుంది కదా. జస్ట్ లైక్ ఈ గార్లిక్ బటర్ వింగ్స్ లాగే. నాకు నిజంగా తెలియదండి చికెన్ వింగ్స్ ప్లస్ గార్లిక్ బటర్ ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని. నా మాట విని ఈసారి చికెన్ కొనేటప్పుడు తొక్కల వింగ్స్ మాకెందుకులే అని పక్కన పడేయకుండా ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రస్ట్ మీ, టేస్ట్ చూసాక మీరే షాక్ అవుతారు. ముందుగా క్లీన్ చేసుకున్న వింగ్స్లో తగినంత ఉప్పు, కొంచెం ఆనియన్ పౌడర్, జింజర్ పౌడర్, అలాగే గార్లిక్ పౌడర్, కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం వెనిగర్, అలాగే కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు వేసి మంచిగా కలపండి. ఇదిగో ఇలా ఇందాక చెప్పిన పౌడర్స్ అన్నీ కూడా లైక్ ఆనియన్ పౌడర్, జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఇవన్నీ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. కుదిరితే కొని పెట్టుకోండి. ఎప్పుడైనా ఇంట్లో ఇలాంటి ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్ ఫుడ్ చేసేటప్పుడు ఇవి వేస్తే చాలా బాగుంటాయి. టేస్ట్ మీకు ఆ రెస్టారెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ తీసుకొస్తాయి. ఇప్పుడు కోటింగ్ కోసం ఇంకో బౌల్లో కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, జింజర్ పౌడర్, వైట్ పెప్పర్ అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు వింగ్స్ని దీంట్లో వేసి రెండు వైపులా కోట్ చేయండి. ఇది ఖచ్చితంగా చేయాలనేం లేదు. ఈ ప్రాసెస్ మాకు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు నేను వేసిన పౌడర్సే వేయాలని లేదు. మీకు నచ్చిన మసాలా వేసి మీకు తగ్గట్టుగా టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. బేసిక్గా పాయింట్ ఏంటంటే ఈ కోటింగ్ వల్ల టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదు. మరి నువ్వెందుకు చేస్తున్నావు అంటే దీనివల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి వింగ్స్, అంతే, అంతకు మించి ఏమీ లేదు. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో వింగ్స్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వింగ్స్ ఫ్రై చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే ఒక్కోసారి అవి ఆయిల్లో పేలుతుంటాయి. ఇలా ఫ్రై అయిన వింగ్స్ని తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సాస్ కోసం ప్యాన్లో బటర్ కరిగించండి. బటర్ కరిగాక దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోండి. ఈ సాసే ఈ రెసిపీకి ఆక్సిజన్ లాంటిదండి. సో ఈ గార్లిక్ని బటర్లో మెల్లగా మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వింగ్స్ని ఈ సాస్లో వేసి మంచిగా టాస్ చేసుకోండి. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని అది కూడా మన చికెన్ వింగ్స్లో వేసి మళ్ళీ టాస్ చేసుకున్నారంటే అంతే, మన రెసిపీ అయిపోయింది. చూసారా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. నన్ను నమ్మండి, సాస్లో ముంచి ఇచ్చే ఎన్నో స్టార్టర్స్ కన్నా ఈ వింగ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో కుదిరితే చేసుకోండి, ఆర్ ఈవెన్ మీ దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో దొరికినా సరే వెళ్ళి ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. నన్ను నమ్మండి, బయట క్రిస్పీగా లోపల టెండర్గా ఉన్న ఈ వింగ్స్ని మీరు ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి, పోతారు, మొత్తం పోతారు. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, రెసిపీ నచ్చితే షేర్ చేయండి, రెండు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏవి నచ్చలేదా అయితే కామెంట్ చేయండి, బట్ ఏదో ఒకటి మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.